गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? कल हम कक्षा कार्य दिए थे आपको। अभी तक 2 लेसन्स जो है समझाए और 2 लेसन्स के कक्षा कार्य भी हम बताए थे आपको। आज मैं आप सबको वर्कबुक पार्ट बताऊंगी। पहला पार्ट जो है अभी तक नहीं बताई थी, तो पहले मैं वर्कबुक पार्ट फर्स्ट लेसन का बताऊंगी ना। ఫస్ట్ లెసన్ వర్క్బుక్ పార్ట్ మనం ఈరోజు చేసుకుందాం. అందరూ ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ నెంబర్ 25, పేజ్ నెంబర్ 25. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. మనకు ఆప్షన్స్ ఇచ్చేస్తారు, ఆన్సర్స్ ఇచ్చేస్తారు, కీ ఇస్తారు, కానీ మనం ఎప్పుడు కూడా కీ పైన డిపెండ్ అవ్వకూడదు. మిస్టేక్స్ ఉండొచ్చు. ఫస్ట్ మనం క్వశ్చన్ రీడ్ చేసి ఆప్షన్స్ చదివి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏది, ఎందుకు అయ్యింది అది చూసిన తర్వాత మనం చేసేటువంటి ఆన్సర్ కరెక్టా కాదా అప్పుడు కీ చెక్ చేసుకోవాలి. అంతేగాని గుడ్డిగా మనం అక్కడ ఉండేటువంటి ఏబిసిడీల ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం రాసేయకూడదు. అర్థమైందనేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. जिस देश में गंगा बहती है, कविता के कवि है అంటే ఈ కవితకి కవి జైనేంద్ర కుమార్, శైలేంద్ర కుమార్, రమేష్ కుమార్, ముఖేష్ కుమార్. మనందరికీ తెలిసిందే శైలేంద్ర కుమార్. ఆప్షన్ బి కరెక్ట్. సెకండ్ క్వశ్చన్. శైలేంద్ర కుమార్ का जीवन काल. మనం కవి పరిచయం చదువుకుంటే మనకు గుర్తుంటుంది నాన్న. శైలేంద్ర కుమార్ का जीवन काल 1923 to 1966. ऑप्शन ए करेक्ट. नेक्स्ट थर्ड क्वेश्चन. कवि ने डैश गीतों की रचना की. కవి డాష్ పాటల్ని రచించాడు. ఏ పాటలు రచించాడంటే దేశీ, అంటే మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశం యొక్క పాటలు, లేదా ఫిల్మీ గీత్, సినిమా మూవీస్కి సంబంధించినటువంటి సాంగ్స్, దేహాతీ అంటే విలేజ్కి సంబంధించిన సాంగ్స్, అంగ్రేజీ అంటే ఇంగ్లీష్లో సాంగ్స్. అంటే మనం ఆప్షన్ తెలుసు, ఫిల్మీ గీతోంకి రచనాకి. ఆల్రెడీ కవి పరిచయలో ఉంది మనకి. ఆప్షన్ బి. हम उस देश के वासी है जिस देश में. చాలా సింపుల్ అమ్మా. గంగా బహती है, लोग रहते हैं, फूल खिलते हैं, खेती होती है. खेती होती है అంటే పంట పండుతుంది. फूल खिलते हैं పువ్వులు వికసిస్తూ ఉంటాయి. लोग रहते हैं ప్రజలు ఉంటారు. గంగా బహती है మన పోయంలో నేటి వస్తుంది. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. हमें हमेशा कैसे रहना चाहिए. మనం ఎప్పుడు ఎలా ఉండాలి. లడ్కర్ అంటే పోట్లాడుతూ, బిछुड़कर అంటే విడిపోతూ, మిల్జుల్కర్ కలిసిమెలిసి, కంధే మిలాకర్ అంటే భుజాలు కలుపుకుంటూ. అంటే మనకు ఆప్షన్ సి మిల్జుల్కర్ रहना चाहिए. भारत देश. ऑप्शन सी करेक्ट में. फिफ्थ वन. भारत देश पूरब में है इसलिए भारतीयों को कहते हैं. భారతదేశం పూరబ్ వైపు ఉంది, ఈస్ట్ వైపు ఉంది, అందుకే మన భారతీయులకి ఏంటంటారు? పూరబ్ వాసి. ఆప్షన్ సి. సెవెంత్ క్వశ్చన్. జగ్ మే కిసీ కో డాష్ నా సమझो. జగ్ మే అంటే ఈ ప్రపంచంలో, కిసీకో ఎవరిని కూడా, డాష్ నా సమझो మైర్, గైర్, షైర్, వైర్. సో ఆప్షన్ బి గైర్ నా సమझो. ఎయిత్ క్వశ్చన్. జాన్ సే ప్యారా హోనా. ప్రాణం కన్నా ఎక్కువ. ముహావరాకి అర్థం ఏంటి అంటే దుఃఖీ హోనా అంటే బాధపడడం, సుఖీ హోనా సంతోషపడడం, అధిక ప్రియులగిన బాగా ఎక్కువగా ఇష్టమయ్యి ఉండడం, ద్వేష్ కర్ణ ద్వేషించడం. సో జాన్ సే ప్యారా అంటే అమితమైనటువంటి ఇష్టం కలిగి ఉండడం. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. मतलब की रोटी पूजना मुहावरे का अर्थ.
मतलब की రోటీ పూజన అంటే దానికి అర్థం ఏంటి వస్తుందమ్మా? లజ్జిత్ హోనా, సిగ్గుపడడమా. స్వార్థి హోనా, స్వార్థం, సెల్ఫిష్ అవ్వడమా. బేరహం హోనా, బేరహం అంటే ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా ఉండడమా. లాలచీ హోనా, అత్యాశ కలిగి ఉండడమా. సో మతలబ్ కి రోటీ పూజన అంటే స్వార్థి హోనా, స్వార్థపరులు, సెల్ఫిష్ అవ్వడం. ఆప్షన్ బి కరెక్ట్. 10th क्वेश्चन చూడండి అన్న. मतलब के लिए अंधे होना, मुहावरे का अर्थ ऑलरेडी ఇక్కడ మనం చెప్పుకున్నదే. अर्थ के स्वार्थ के लिए सब कुछ करना. ऑप्शन ए करेक्ट. ओके नेक्स्ट 11th क्वेश्चन है ना. बच्चा शब्द कौन सा लिंग है? बच्चा पुल्लिंग, स्त्रीलिंग ఏంటి? बच्चा. ओके पुल्लिंग शब्द. ऑप्शन सी करेक्ट. माँ शब्द का लिंग, माँ शब्द का लिंग बाप అవుతుంది. మాతా అంటే పిత, మాతాజీ, పితాజీ, మా బాప్. సో మాకి లింగ్ బదలియే అంటే మార్చాలి, జెండర్ మార్చాలంటే బాప్. ఆప్షన్ బి కరెక్ట్. चीज़ का बहुवचन, चीज़, चीज़ें, स्त्रीलिंग शब्द. ओके ऑप्शन सी करेक्ट. स्त्रीलिंग शब्द కాబట్టి బహువచనంలో మారుతుంది. అకారాంత అయినా సరే బహువచనంలో మారుతుంది. रोटियां शब्द कौन सा वचन है? रोटियां ఏ వచనది? రోటీ, రోటియా. ఆల్రెడీ యా ఉన్నది అని అంటే బహువచన్. సో ఆప్షన్ బి కరెక్ట్. 15th वन, खुशी शब्द कौन सा वचन है? खुशी एक वचन, खुशी एक वचन, खुशियाँ बहुवचन. सो ऑप्शन बी. गीत शब्द का बहुवचन क्या है? गीत, गीत అనేటువంటిది ఏకవచనం అయినా సరే బహువచనం అయినా సరే సేమ్ వర్డ్. ఓకేనా? ఎందుకంటే గీత వర్డ్ పుల్లింగ్ శబ్ద. సో అది అకారాంత పుల్లింగ్, అకారాంత హ్రస్వ ఆ మాత్ర ఉన్నది అందులో. సో అందుకే అది ఏకవచన బహువచన సేమ్. नेक्स्ट सच्चा शब्द का विलोम शब्द झूठा. ऑप्शन बी. विदेश शब्द का विलोम शब्द विदेश, देश, विदेश. ऑप्शन ए. नेक्स्ट ज़्यादा शब्द का विलोम शब्द ज़्यादा, थोड़ा, बहुत, अधिक, ज़्यादा. అన్నిటికీ మీనింగ్ ఒకటి ఎక్కువే. సో థోడా అనేటువంటిది ఆపోజిట్ వర్డ్. ఓకే ज़्यादाకి ఆపోజిట్ వర్డ్ थोड़ा. प्यार शब्द का विलोम शब्द प्यार, घृण. ప్రేమకి ద్వేష అవుతుంది. ఓకేనా? ప్యార్కి घृణ అవుతుంది ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ 21st वन, दुनिया शब्द का पर्याय शब्द दुनिया, संसार, विश्व. ऑप्शन ए करेक्ट. नेक्स्ट धरती का पर्यायवाची शब्द धरती, धरा, भूमि, धरा, भूमि, धरती. ऑप्शन बी. నెక్స్ట్ బే मतलब उपसर्ग ఏంటి? मतलब బే मतलब అంటే బే उपसर्ग. నెక్స్ట్ ఆప్షన్ डी. पूरबवासी में प्रत्यय पूरबवासी, पूरबवासी. ऑप्शन सी करेक्ट. वासी प्रत्यय पूरबवासी लो. सच्चाई शब्द में प्रत्यय क्या है? सच्चाई, सच, आई, आई. ऑप्शन बी करेक्ट. सच्चाई लो प्रत्यय आई. जो कविताएं लिखता हो वह कहलाता है. ఎవరైతే కవితలు రాస్తారో వాళ్ళు ఏమని పిలువబడతారు? కవి. ఓకే నెక్స్ట్ 27th वन, जो सबसे ऊंचा हो. ఎవరైతే అందరికంటే ऊंचा అంటే ఎత్తులో ఉంటారో सर्वोच्च. ఓకే एक वाक्य में ఒకే వర్డ్లో రాయాలంటే सर्वोच्च. ఆప్షన్ ఏ. 28th वन, काल से मुझे कल नहीं है.
కాల్ సే అంటే సమయంతో నాకు కల్ నహీ హే. కల్ అంటే దానికి శబ్ద భిన్నార్థ రాయాలి, సెపరేట్ మీనింగ్ రాయాలి. ఆనే వాలా దిన్ రాబోయేటువంటి రోజులే లేవు. అలాగే ఫ్యూచర్ భవిష్యత్తు లేదు. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ చూడండి అన్న 29th वन लड़के मैदान में खेल रहे हैं. रेखांकित शब्द का लिंग बदलने पर यह वाक्य होगा. लड़के लिंग మార్చమన్నాడు కదా, లడికేకి లింగ్ లడికియా. లడికే అంటే లడికే పుల్లింగ బహువచనంలో ఉంది, అప్పుడు స్త్రీలింగం కూడా బహువచనంలోనే రాయాలి. లడికియా. ఓకే. మైదాన్ మే ఖేల్ రహీ హై డాట్ రావాలి. लड़कियां मैदान में खेल रही हैं. ऑप्शन बी करेक्ट. नेक्स्ट नौकर खाना पका रहा है. రేఖాంకిత శబ్ద का वचन बदलकर అంటే అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క నెంబర్ మార్చి వాక్య మార్చి రాస్తే ఏ సెంటెన్స్ కరెక్ట్? నౌకర్ వచన్, నౌకర్ ఏకవచన్ బహువచన్ సేమ్, ఎందుకంటే నౌకర్ పుల్లింగ శబ్ద. नौकर खाना पका रहा है कि रहे हैं, रहे है रावल डॉट. सो नौकर खाना पका रहे हैं. ऑप्शन बी करेक्ट आंसर. ओके ना, दिस इज योर बिट पार्ट. नेक्स्ट फर्स्ट क्वेश्चन, भारतीयों के बारे में कवि ने क्या कहा है. భారతీయుల కోసం కవి ఏమన్నారు? ఓకే. ఆల్రెడీ క్వశ్చన్కి ఆన్సర్స్ మన వర్క్ బుక్లో ఉన్నాయమ్మా, మీరు చదువుకొని వ్రాయాలి. ఓకేనా. సో ఇక్కడ పేజ్ నెంబర్ 8 అర్థగ్రాహిత ప్రతిక్రియ ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సీ దట్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ आंसर. भारतीयों के बारे में कवि ने क्या कहा है. सो भारतीय सत्यव्रती और निर्मल हृदयी होते हैं. వాళ్ళు ఎప్పుడు నిజాయితీగా అలాగే నిర్మలమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళే ఉంటారు. उनको अतिथि प्राणों से प्यारा होता है. వాళ్ళకి అంటే భారతీయులకి అతిథులు గెస్టులు ప్రాణం సే ప్యారా ప్రాణం కన్నా ఎక్కువ. వే లాల్చీ నహీ హోతే వాళ్ళు స్వార్థపరులైతే ఎప్పుడూ కాదు. ఓకే. వే సీధే సాదే హోతే హే చాలా సింపుల్గా ఉంటారు. సింప్లిసిటీ అంటే ఇండియన్స్కి చాలా ఇష్టం. వే పూరబ్ వాలే హే వాళ్ళు ఈస్ట్ వైపు ఉండేటువంటి వాళ్ళు. వే మానవతా और प्राण का मूल्य ज़्यादा जानते हैं. వాళ్ళు మానవత్వము అలాగే ప్రాణం విలువ చాలా ఎక్కువగా తెలిసినటువంటి వాళ్ళు. वे भ्रातृत्व सहानुभूति प्रेम आदि भावों से शोभित होते हैं. భ్రాతృత్వ అన్నదమ్ములము అనేటువంటి భావన, సహానుభూతి ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతి కలిగినటువంటి భావన, ప్రేమ, ఇటువంటి భావాలన్నీ కూడాను భారతీయులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. उन्होंने अपरिचितों और विदेशियों को भी अपने भाई बहनें समझे. భారతీయులు పరిచయం లేనటువంటి వాళ్ళు అపరిచితులని అలాగే విదేశీయులని కూడాను అప్నే భాయి బెహన్ని సమझे తన అన్నదమ్ములు అక్క చెల్లెలుగానే భావించారు. उनमें स्वार्थ लेश मात्र भी नहीं है. స్వార్థం అనేటువంటిది భారతీయులో ఒక లేష్ మాత్రం అంటే ఒక చిన్న సూక్ష్మమైనటువంటి శాతం కూడా లేదు, ఏ మాత్రం కూడా లేదు అని చెప్పడం. वे भौतिकवाद के बजाय आध्यात्मिकवाद की प्रमुखता देते हैं. సో భౌతికవాదాన్ని కన్నా సరే ఆధ్యాత్మికవాదానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు. वे जिस देश में गंगा बहती है उस देश के वासी है. వాళ్ళు ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించేటువంటి వాసులు. ऐसे भारतवासी महान है. ఇటువంటి భారతీయులు చాలా గొప్పవాళ్ళు అనేటువంటిది మన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే.
సెకండ్ క్వశ్చన్ చూడండి నన్ను ఇక్కడ. जिस देश में गंगा बहती है गीत का सार अपने शब्दों में लिखिए. So page number 10. Okay. So हम भारतवासी जिस देश में గంగా బహతి హే గీత్ కే సార్ అప్నే శబ్దోं में लिखिए. ఈ సారాంశం కూడా మనం అక్కడ రాసుకోవచ్చు. సార్ అప్నే శబ్దోं में लिखिए అన్నారు కదా. देखो ना यहाँ पर చూడండి ఇక్కడ ఆన్సర్. హిందీ के सफल कवियों में शैलेंद्र कुमार जी प्रमुख है. హిందీ కవులలో బాగా ఫేమస్ అయినటువంటి కవులలో శైలేంద్ర కుమార్ గారు ఒకరు. उनके लिखे फिल्मी गीतों में जिस देश में गंगा बहती है सर्वोत्तम है. ఆయన రాసినటువంటి హిందీ మూవీ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జిస్ దేశ్ మే గంగా బహతి హే అనేటువంటిది చాలా సర్వోత్తమ్, చాలా ఫేమస్ అయినటువంటిది, అన్నిటికంటే గొప్ప పేరు తెచ్చినటువంటిది. కవి शैलेंद्र जी ने इसी गीत के द्वारा भारत देश की महानता और भारतीयों के महान गुणों का वर्णन किया है. సో శైలేంద్ర గారు ఈ పాట ద్వారానే భారతదేశకి మహానత, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అలాగే భారతీయోకే మహాన్ గుణం, భారతీయుల యొక్క గొప్ప గుణాల కోసం ఇక్కడ అలవాట్ల కోసం, మంచి గుణాల కోసం ఇక్కడ వర్ణించారు. పవిత్ర సురగంగా భారత్ మే బహతి హే. పవిత్రమైనటువంటి మన సురగంగా అనేటువంటిది, మన గంగా నది అనేటువంటిది భారతదేశంలోనే ప్రవహిస్తుంది. ऐसे భారతవాసి మహాన్ చరిత్ర వాలే హే. అటువంటి భారతీయులు చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. ఉన్కే హృదయ నిర్మల్ ఔర్ అచ్చే హే. వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయం, భారతీయుల యొక్క హృదయం చాలా నిర్మలమైనటువంటిది, ఎటువంటి కల్మషం లేనటువంటిది, అలాగే చాలా అచ్చే హే, చాలా మంచి ఆలోచనలు కలిగినటువంటిది. ఉన్కే హోఠోం పర్ సదా సచ్చాయి హీ రహతీ హే. వాళ్ళ పెదవుల పైన ఎప్పుడు కూడా నిజమే ఉంటుంది, నిజాయితీగా ఉంటారు అని అర్థం. మెహమానోं का आदर భారతవాసి జీ జాన్ సే కర్తే హే. మెహమానోं का आदर, గెస్ట్లని ఆదరించడం అనేటువంటిది భారతవాసి జీ జాన్ సే, ఆదరించడంలో వారి ప్రాణాలనే పెట్టేస్తారంట. వే జ్యాదా పానే కి లాలచ్ మే నా రహకర్. వాళ్ళు ఎక్కువగా అత్యాశకి, ఎక్కువగా కావాలి అనేటువంటి అత్యాశ అనేటువంటిది లేకుండా, భాగ్య సే మిలే థోడే మే హీ సుఖ్ సే జీవన్ బితానే వాలే ఉత్తమ్ లోగ్ హే. అదృష్టం కొద్దీ, భాగ్యంలో అంటే అదృష్టంలో రాసున్న దాంతోనే సంతృప్తి చెందుతూ చాలా సంతోషంగా గడిపేటువంటి వాళ్ళు, ఉన్న దానిలోనే సంతోషంగా గడిపేటువంటి వాళ్ళు. భూమాత भी उनको आशीर्वाद देकर सब सहकर मदद करती है. సో భూమాత, భారతమాత కూడాను, భూదేవి కూడా మనం చేసేటువంటి భారతీయులు ఎవరైనా సరే బిడ్డలు చేసేటువంటి తప్పుల్ని క్షమిస్తూ, వాళ్ళని ఆశీర్వదిస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి అన్న పేర. भारतीय लोग मानवतावादी और विश्व में मानव का सच्चा मूल्य खूब जानने वाले हैं. భారతీయులందరూ కూడా మానవతావాది, మానవత్వమైనటువంటిది, అలాగే విశ్వమే, ప్రపంచం అంతా కూడా మానవక సచ్చా మూల్యం, ప్రపంచం అంతట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు, ఒక మనిషి యొక్క విలువ బాగా తెలిసినటువంటి వాళ్ళు. మిల్జుల్ కర్ ప్రేమ్ సే రెహనా హీ వే జాన్తే హే. మిల్జుల్ కర్, కలిసిమెలిసి ప్రేమగా ఉండడం మాత్రమే మన భారతీయులకి తెలిసినటువంటి విషయం. వే పరాయే లోగోం అంటే బ్రాకెట్లో విదేశీ, అదర్ కంట్రీస్ వాళ్ళని కూడాను, కోభి వాళ్ళని కూడా అప్నానే వాలే హే, తన వాళ్ళగా భావించేటువంటి వాళ్ళు. और अपने स्वार्थ के लिए జీవన్ బితానే వాలే నహీ హే. అలాగే తన స్వార్థం కోసం జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు మాత్రం కాదంటే, తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళైతే భారతీయులు కాదు అని ఇక్కడ చెప్తున్నారు. नेक्स्ट पैरा చూడండి, लास्ट वन. ये सभी महान गुण रहने वाले भारतीयों का सारे विश्व में उच्चतम स्थान है. అంటే ఏ సభీ, ఇటువంటి అన్ని మంచి గుణాలు ఉండేటువంటి భారతీయుల యొక్క
భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచం అంతట్లో కూడా గొప్ప స్థాయిలో ఉన్నారంట, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందట ఈ గుణాలన్నీ కలిగినటువంటి భారతదేశం. आज यह बात सारे विश्व में भी व्याप्त है. ఈరోజు ఈ విషయం భారతీయుల యొక్క గొప్పతనం, భారతీయుల యొక్క స్థానం ఏంటనేటువంటిది ప్రపంచం అంతా కూడాను తెలిసినటువంటిది, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ సారాంశ క్వశ్చన్. నెక్స్ట్ थर्ड क्वेश्चन, शैलेंद्र कुमार जी अपने गीत में भारतीयों के बारे में क्या कहा. శైలేంద్ర కుమార్ గారు తన సాంగ్లో భారతీయుల కోసం ఏమన్నారు? అడిగే విధానం వేరు, ఎలా అడిగితే అలా మనం రాసుకోవాలి ఆన్సర్. పేజ్ నెంబర్ 19 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ నన్నా. शैलेंद्र कुमार जी अपने गीत में भारतीयों के बारे में क्या कहा. సో శైలేంద్ర కుమార్ గారు తన పాటలో భారతీయుల కోసం ఏమన్నారు. ఓకే, ఎలా అడిగితే అలాగ ఆన్సర్ రాయాలమ్మా. చూడండి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. భారతీయోं के होठों पर सच्चाई रहती है. పాయింట్ వైజ్గా ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు మీకు. భారతీయోं के होठों पर सच्चाई रहती है. భారతీయుల యొక్క పెదవులపైన నిజాయితీ ఉంటుంది, నిజం ఉంటుంది, రియాలిటీ ఉంటుంది. ప్రతిసారి ఇన్నిసార్లు మనం చదువుకుంటున్నామంటే ఇన్నిసార్లు చెప్పింది వింటూనే మీకు వచ్చేయాలి ఆన్సర్. అర్థమవుతుందా? సెకండ్ పాయింట్, ఉన్కే దిల్ మే సఫాయి రహతీ హే. వాళ్ళ దిల్ మే అంటే వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో సఫాయి, క్లీన్నెస్ అంటే ఎప్పుడు కూడాను ఎటువంటి వ్యత్యాసం, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దిల్ మే సఫాయి అంటే ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఎదుటి వాళ్ళ పట్ల వాళ్ళ హృదయం చాలా నీట్గా అంటే క్లీన్గా ఉంటుంది, చెడు ఆలోచనలతో లేకుండా ఉంటుంది. వే అతిథియోं का థర్డ్ పాయింట్, వే హర్ జాన్ కి కీమత్ జాన్తే హే. వాళ్ళు ప్రతి ప్రాణం విలువ తెలిసినటువంటి వాళ్ళు మన ఇండియన్స్. అండ్ ఫోర్త్ పాయింట్, वे अतिथियों का आदर सत्कार करना अपना परम धर्म मानते हैं. वे अतिथियों का వాళ్ళు అతిథులని, గెస్టులు ఎవరైతే ఉంటారో వే ఉన్కా ఆదర్ సత్కార్, వాళ్ళని ఆదరించడం, సత్కరించడం అనేటువంటిది అప్నా పరం ధర్మ, వాళ్ళ ధర్మంగా, చాలా ముఖ్యమైనటువంటి ధర్మం. అంటే మన ధర్మంలో ఉంది కదా, అతిథి దేవోభవ అనే దేవునితో సమానంగా భావిస్తూ ఉంటారు భారతీయులను. ఎవరిని? అతిథులని. సో అందుకే వాళ్ళని సత్కరించడం అనేటువంటిది వాళ్ళ ధర్మంగా భావిస్తూ ఉంటారు. ఉన్మే జ్యాదా కమానేకి ఇచ్చా నహీ హోతీ. ఉన్మే అంటే వాళ్ళలో, ఎవరు వాళ్ళు? భారతీయులలో. జ్యాదా కమానేకి ఇచ్చా, ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి కోరిక ఎప్పుడు ఉండదంట. సచ్చా జీవన్ ఉచ్చ విచార్ నీతి పర్ వే జీతే హే. సాదా జీవన్ కదా, సాదా జీవన్ అంటే సింపుల్ లైఫ్ అనేటువంటిది. ఉచ్చ విచారం, ఆలోచనలు గొప్పగా ఉండే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడాను అనుసరిస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. వే మిల్జుల్ కర్ రహతే హే. వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు. वे अपने स्वार्थ के लिए किसी को हानि नहीं पहुंचाते. स्वार्थ के लिए, వాళ్ళ స్వార్థం కోసం కిసీకో భీ, ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టరు. ఉన్హోనే సబ్సే కుచ్ నా కుచ్ సీఖా హై. వాళ్ళు ప్రతి ఒక్కరి నుంచి కూడాను ఏదో ఒకటి నేర్చుకున్నారు, నేర్చుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తారు. నెక్స్ట్ 10th పాయింట్, అంగ్రేజోं को भी अपनाया है. ఆంగ్లేయులను కూడాను, బ్రిటిష్ వాళ్ళని కూడా వాళ్ళు మన భారతదేశంలో ఆహ్వానించారు, మన వాళ్ళుగానే భావించారు. ఎందుకు? వాళ్ళు ఫస్ట్ మనకి బానిసలుగా ఎంతో హింసలు అనేటువంటివి పెట్టడం జరిగింది, అవునా? మన భారతదేశాన్ని కూడా వాళ్ళు వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని భారతీయులను ఎంతోమందిని చంపి, ఎంతోమందిని బానిసలుగా వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఎంతో నరకయాతనకి గురి చేసేవాళ్ళంట మన భారతీయుల్ని.
ఎంతో ఫైట్ చేస్తే మనకు తెలిసింది ఇదంతా కూడా ఎంతో ఫైట్ చేసిన తర్వాత కానీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కానీ మన భారతదేశానికి ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. సో అంత హింసించినా సరే మన భారతీయులు మాత్రం వాళ్ళని కూడా ఈరోజు మన వాళ్ళుగానే భావించి మన భారతదేశంలో స్వాగతం పలుకుతున్నారు. అలాగే వాళ్ళకి తగినటువంటి సత్కారాలు, గౌరవ మర్యాదలు కూడా ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి తెలుసు కదా, ప్రతి సంవత్సరం కూడా మనం మన భారతదేశానికి రిపబ్లిక్ డేకి ఎవరినో ఒకరిని గెస్ట్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం అదర్ కంట్రీస్ నుంచి. అవునా, వాళ్ళకి తగినటువంటి సత్కారాలన్నీ చేసి పంపిస్తూ ఉంటాం. అంటే ఎంత హింసించినా సరే, ఎదుటి వాళ్ళ నుంచి ఎంత బాధపడినా సరే మళ్ళీ వాళ్ళని మన వాళ్ళుగానే భావించి వాళ్ళకైతే చెడు అయితే ఎప్పుడూ చేయరు మన భారతీయులు. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అని కవి చెప్తున్నారు. ఇది నాన్న మీ లెసను, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. ఓకే, సో అందరికీ లెసన్ అర్థమైంది. ఈ క్వశ్చన్స్లో చాలా వరకు కూడా ఆన్సర్స్ సేమ్ అలాగే ఉంటాయి. జాగ్రత్తగా చదువుకోండి అమ్మా. వర్క్ బుక్ అయితే ఈరోజే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.